నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోరుట్లలో మహిళా దినోత్సవం సందర్భంగా మై ఆటో ఇస్ సేఫ్ అనే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆటో డ్రైవర్లను సన్మానించి క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఆవిష్కరించారు. జిల్లాలో 4000+ ఆటోలు ఉండగా 2000+ ఆటోలకు ఇప్పటికే క్యూఆర్ కోడ్ అమర్చినట్లు ఎస్పీ తెలిపారు. ఇది ప్రయాణికులకు భద్రత, నమ్మకం కల్పిస్తుందని, దొరికిపోయిన వస్తువులు, అనుకోని ఘటనలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు. క్యూఆర్ కోడ్ వల్ల డ్రైవర్ల క్రమశిక్షణ పెరుగుతుందని, ప్రయాణికులు ధైర్యంగా ప్రయాణించగలరని అన్నారు. ఈ యొక్క సంతోషంగా కనిపిస్తుంది మీకు అందరికి. చూడండి, ఈరోజు మన అందరూ ఈ ఎంత ఎండ ఉంది ఉన్నా కూడా మీరు అందరూ ఇక్కడ వచ్చారు. మీ అందరూ చాలా బిజీగా ఉంటారు, నాకు తెలిసింది. డైలీ పని చేయడానికి పోతారు, వస్తారు. సో ఇక్కడ ఈరోజు ఈ టైం మీరు ఇక్కడ రావడానికి ఇచ్చారు, దానికోసం మీకు చాలా చాలా ధన్యవాదాలు. పోలీసింగ్ గురించి మాట్లాడతా కొంచెం. పోలీసింగ్ అంటే ఇది ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత లేదు, అది మనం సొసైటీ అందరికీ బాధ్యత ఉంటుంది. మన రోల్ చట్ట ప్రకారం కొంచెం ఎక్కువ ఉంటాయి, మనకి కొన్ని ప్రభుత్వం నుంచి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటాయి. బట్ సొసైటీలో మిగతా ఈ ఏమేమి ఈవిల్స్ ఉన్నాయి మన సొసైటీ, దానికి రిమూవ్ చేయడానికి మనకి మీ సహయోగం కూడా చాలా చాలా అవసరం. సో దాని గురించి ఈ ఒకటి కమ్యూనిటీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం మన జిల్లాలో. సో ఈ మొత్తం మన ఆటో డ్రైవర్స్ తరఫు నుంచి, ఆటో ప్రెసిడెంట్ తరఫు నుంచి, ఆటో సెక్రటరీ తరఫు నుంచి చాలా మంచి అంటే I have not seen such kind of from any group. So మీ అందరికి చాలా టోటల్ 4000 వరకు ఆటోస్, ప్యాసింజర్ ఆటోస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం 2093 ఆటో రిజిస్టర్ చేసాము. సో more than 50% we have achieved. So this is not because of me contribution తో అన్ని 4 months లో ఇన్ని ఆటోస్ రిజిస్టర్ అయినాయి. అది కమింగ్ 4-5 months లో we will try to maximize it to at least 90%. సో మీరు దీంట్లోనే కూడా మనకి సహయోగం చేయండి. అండ్ ఒకటే వినప్తి మీ అందరికి, మీరు రిజిస్టర్ అయినాక తర్వాత ఇక్కడ 2-3 బ్యానర్స్ ఉంటుంది. సో ఒకటి మీరు నంబర్ ప్లేట్ దగ్గర పెట్టండి, ఒకటి ఆటో లోపల పెట్టండి. సో పెడితే ఇది ఈ ప్రోగ్రామ్ కి మనం వ్యక్తుల్లో అది స్టార్ట్ అయిన తర్వాత ఐ హావ్ టేకెన్ ఫీడ్బ్యాక్ ఆల్సో, ప్యాసింజర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. అది చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఎస్పెషలీ ఫ్రమ్ ది ఉమెన్. దే ఆర్ ఫీలింగ్ వెరీ సేఫ్. కొంతమంది హస్బెండ్స్ వాళ్ళ కొడుకు వాళ్ళు నాకు అట్లే చెప్పారు, సార్ మన అమ్మకి, మన భార్యకి అది చాలా సేఫ్ గా కనిపిస్తుంది ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు, ఎందుకంటే అది పోలీస్ దాని తరఫు నుంచి రిజిస్టర్ అయింది కాబట్టి ఇది చాలా సేఫ్ గా ఫీల్ అవుతుంది ట్రావెల్ చేసినప్పుడు. సో ఐ కంగ్రాచులేట్ మెట్టపల్లి డిఎస్పీ అండ్ దేర్ టీమ్ ఫర్ కీపింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ దిస్ డే అండ్ మేకింగ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్. అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి, అదేవిధంగా మన మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు, ఎంపీడీఓ, ఆర్టీఏ ఆఫీసర్ మన శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా మన ఆటో యూనియన్స్, తర్వాత ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన అందరికీ తెలుసు, ఈరోజు మనకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగానే మనం ఈరోజు మై ఆటో ఈజ్ సేఫ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది ప్రత్యేకంగా మై ఆటో ఈజ్ సేఫ్ అనేది ఆ ప్యాసింజర్స్ ఎవరైతే లేడీస్ ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళకు సేఫ్ కొరకే ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. లేడీసే చాలా వరకు మనము సెక్యూర్డ్గా, తర్వాత వాళ్ళు చాలా భద్రతగా ఉండాలని కోరుకునే దాంట్లో వాళ్ళు లేడీసే ఫస్ట్ ఉంటారు. అందుకనే ఈరోజు వాళ్ళ
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఈ రోజు వాళ్ళ సేఫ్ కొరకే ఈ రోజు మనం ఏర్పాటు చేసినాము. సో దాంట్లో ఎక్కే ఎవరైనా లేడీస్, అమ్మాయి కావచ్చు, లేకుంటే పెద్దవాళ్ళు కావచ్చు, లేకుంటే ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళందరూ కూడా నేను ఈ ఆటో ఎక్కితే నాకు టోటల్ గా సేఫ్ అనే ఒక కాన్ఫిడెన్స్ కలిగించడానికి ఈ మై ఆటో ఈజ్ సేఫ్ అనేది ఈ రోజు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కూడా ఫ్రంట్ సైడ్, తర్వాత డ్రైవర్ వెనకాల, తర్వాత ఆటో వెనకాల మూడు ప్లేస్లలో బార్ కోడ్ ఉంటుంది. దాంతో మామూలుగా స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సో ఈ ఆటో ఎక్కిన వాళ్ళకు సెక్యూర్డ్ గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కనుక వాళ్ళు చాలా బిందాస్ గా వాళ్ళు కూర్చోవచ్చు. వాళ్ళ బిందాస్ లో ముఖ్యంగా లేడీస్ కి సంబంధించిన అంశమే కనుక ఈ రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ రోజు చేస్తున్నాం. చాలా సంతోషం. చాలా మంది వచ్చారు ఈ రోజు మన కురట్ల పట్టణం నుంచి. సో ఈ రోజు మన ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ను అటెండ్ చేయడానికి వచ్చారు కనుక అందరికి కృతజ్ఞతలు చెబుతూ ప్రసాద్ సెలక్షన్ అస్లా తమ్ముడు ఈయన నాకు ఈరోజు మన కొరుట్లలో ఈ పోలీస్ శాఖ వారు నిర్వహించేటువంటి ఈ మై ఆటో అనే కార్యక్రమానికి మన జైత్యాల జిల్లా ఎస్పీ గారు, అలాగే మెట్పల్ డిఎస్పీ సార్ గారు, మన ఎంవీ సార్, ఆర్టీఓ సార్ గారు రావడం, అలాగే మన పోలీస్ శాఖ కొరుట్ల వాళ్ళు. ప్రసాద్ సెలక్షన్ అస్లా ఫైరస్ గారు నెక్స్ట్ ఐలాపూర్ రోడ్ ఐజాజ్ గారు, ఇస్లాం గారు. సరే అందరు కూడా ముందుకు వస్తే ఒక గ్రూప్ కూడా తీసుకుని తొందరగా